అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్ల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలోని మరోపక్క కెనాల్స్ విస్తున్న పనులు కూడా అదే స్థాయిలోని ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే కెనాల్స్ క్రాస్ చేసే రోడ్ల వద్ద భారీ ఎత్తున బ్రిడ్జ్ల నిర్మాణం కూడా చేపడుతున్నారు. మొత్తం అమరావతి ప్రాంతంలోని కొండవీటి వాగు, పాలవాగు ప్రవహించే రోడ్ల దగ్గర మొత్తం 65 బ్రిడ్జ్లను కూడా ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నేను అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. నేను నించున్న ప్లేస్ N4 రోడ్డు. ఈ N4 రోడ్ను క్రాస్ చేస్తూ పాలవాగు, దాంతోపాటు కొండవీటి వాగు వెళ్తున్న నేపథ్యంలోని 2 మేజర్ బ్రిడ్జ్లను కూడా ఈ రోడ్డు మీద నిర్మిస్తూ ఉన్నారు. అందులోని కీలకమైన పాలవాగుకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పటికే దాదాపు 90% వరకు కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది. అమరావతి రాజధాని ప్రాంతంలోని పాలవాగు వెళ్తున్న ప్రదేశంలోని నిర్మిస్తున్న బ్రిడ్జిల్లోని తొలి బ్రిడ్జిగా దాదాపు 90% కంప్లీట్ అయిన బ్రిడ్జిగా ఈ బ్రిడ్జ్ మనం చెప్పుకోవచ్చు. నా వెనకాల కనపడేదే పాలవాగు చూసుకోవచ్చు. అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 16 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇది ప్రస్తుతం N4 రోడ్డును క్రాస్ చేస్తున్న నేపథ్యంలోని దీని తర్వాత పెనుమాక రిజర్వాయర్లోని చివరిగా కంప్లీట్ అవుతుంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం N4 రోడ్డును క్రాస్ చేస్తున్న నేపథ్యంలోని ఈ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణాన్ని BSEPL నిర్మాణ సంస్థ చేపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఇతర బ్రిడ్జిలతో పోలిస్తే తొలిగా దాదాపు 90% వరకు కంప్లీట్ అయిన బ్రిడ్జ్గా మనం ఈ బ్రిడ్జ్ చెప్పుకోవచ్చు. ఈ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం ఎలా జరిగిందో కూడా మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నించుంది BRT రోడ్డు. ఇది మొత్తం 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో ఉంటుంది. ఏదైతే వెనకాల నాకు కనబడుతుందా మెయిన్ రోడ్ ఏ తరహా ఉంటుందో అదే తరహాలోనే ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ మీద రోడ్డును కూడా నిర్మించారు. ఇది మొత్తం PSC సిగ్మెంట్స్తోని నిర్మాణం చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. ఈ BRT రోడ్డుకి సంబంధించి ఇప్పటికే కింద భాగం ఏదైతే బిట్మెన్ కాంక్రీట్ కావచ్చు, దాంతోపాటు మ్యాస్టిక్ షీట్లు, దాంతోపాటు దాని కింద కాంక్రీట్ వేసిన పూర్తి స్థాయిలోని ఈ BRT రోడ్డుకి సంబంధించి కూడా వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నా వెనకాల కనపడేది ఏదైతే లెఫ్ట్ గ్యారేజ్, ఈ లెఫ్ట్ గ్యారేజ్కి సంబంధించి ఇప్పటికే కాంక్రీట్ కంప్లీట్ అయ్యి మ్యాస్టిక్ షీట్లు ఇప్పటికే వేశారు. త్వరలోనే దీని మీద బిట్మెన్ కాంక్రీట్ వేస్తారు. ఇంకా దాంతోపాటు ఈ బ్రిడ్జికి సంబంధించి ఏదైతే మెయిన్ రోడ్డు ఏ తరహాలో ఉంటుందో అదే తరహాలోనే సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ ఉంటాయి. అవి కూడా ఇప్పటికే కంప్లీట్ పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించి బిట్వీన్ కాంక్రీట్ వేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే దానికి సంబంధించి ఒక షేప్లోని కాంక్రీట్తోని సిద్ధం చేశారు. దాదాపు 8.5 మీటర్ల వరకు కూడా సైక్లింగ్ ట్రాక్ ఉంటుంది. ఇంకా అదే ఏదైతే మెయిన్ రోడ్డు తరహాలోనే దీనికి సంబంధించి ఈ BRT రోడ్డు, దాంతోపాటు లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ మధ్యలోని కొంత భాగం దాదాపు 2 మీటర్ల వరకు కూడా ప్లాంటేషన్ కోసం వదిలారు. అవి కూడా ఇప్పటికే సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఈ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణం ఎలా జరిగింది, ఎలాంటి ప్రజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఉంది, ఇంకా ఎంత పెండింగ్లో ఉంది, ఒక కెనాల్ ప్రవహిస్తున్న సమయంలోని ఆ రోడ్డు మీద నిర్మించే బ్రిడ్జ్ ఎలా నిర్మిస్తారు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మనతో పాటు BSEPL నుంచి ఇంజనీర్ కొండబాబు గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ బ్రిడ్జ్ ఏదైతే మనం ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలోని స్టీల్ బ్రిడ్జ్ చూసాము, దాంతోపాటు ఫస్ట్ టైం PSC సంబంధించిన బ్రిడ్జ్ని ఇప్పుడు ప్రస్తుతం పాలవాగు మీద బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు కంప్లీట్ అయిన పరిస్థితి ఉంది. ఎలా నిర్మించారు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ప్రస్తుతం మనం చూస్తుంది పాలవాగు మీద నిర్మించిన మొదటి మేజర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. 2+509 మేజర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ టోటల్ లెంత్ వచ్చేసి 200 మీటర్, ఈ స్పాన్ 40 మీటర్, 5 స్పాన్స్. టోటల్ గా 7.5 మీటర్ BRT, 7.5 రైట్ క్యారేజ్, 7.5. టోటల్ డెక్ స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. BRT వేరింగ్ కోట్, ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ ట్రాఫిక్ వదలాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మ్యాస్టిక్ లేయింగ్ జరిగింది. దాని తర్వాత బిట్మెన్ కాంక్రీట్ వేయాలి. వన్స్ దీని మీద ట్రాఫిక్ వదిలిన తర్వాత దాని మీద బిట్మెన్ కాంక్రీట్ కంప్లీట్ చేస్తాం. రైట్ సైడ్ మ్యాస్టిక్ వేయాల్సి. PSCకి సంబంధించిన రోడ్డుకి సంబంధించి కింద బేస్మెంట్ ఏముంటుంది, ఎన్ని లేయర్స్ తో రోడ్ వేస్తాము? యాక్చువల్గా అది కింద పైల్ ఫౌండేషన్ ఉంటుంది. దాని తర్వాత పైల్ క్యాప్ తర్వాత పియర్స్ తర్వాత పియర్ క్యాప్ తర్వాత దానిపైన బేరింగ్స్ పెడతాం. బేరింగ్స్ తర్వాత PSC సిగ్మెంట్స్ ఎరెక్షన్ చేసిన తర్వాత స్ట్రెస్సింగ్ చేసి గ్రౌటింగ్ చేసిన తర్వాత టోటల్ స్పాన్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత వేరింగ్ కోట్ వేస్తాం. ముందు వేరింగ్ కోట్ వేసిన తర్వాత ఎక్స్పాండ్ జాయింట్లు వదిలి, ఎక్స్పాండ్ జాయింట్లు అయిపోయిన తర్వాత ట్రాక్ వదులుతాం. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి కొంతవరకు ఇక్కడ కూడా
చూసుకోవచ్చు. క్రాష్ బేరియర్లు, కాంక్రీట్ క్రాష్ బేరియర్లు రోడ్డుకి ఇరువైపులా దాదాపు కంప్లీట్ అయినాయి. కొన్ని కూడా పెయింట్స్ కూడా వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక నేను మేజర్గా ఏదైతే మెయిన్ రోడ్డు ఇంతకుముందు చెప్పినట్లుగా అదే తరహాలో దీని మీద సైక్లింగ్ ట్రాక్ కూడా సిద్ధం చేశారు. అది ఎలా ఉందో కూడా ఒకసారి మనం చూద్దాము. ఆ సైక్లింగ్ ట్రాక్కి సంబంధించి నిర్మాణం ఇప్పటికే దాదాపు ఒక స్టేజ్కి రావడం జరిగింది. అవి కూడా దాదాపు కంప్లీట్ చేశారు. ఇంకా దీని మీద బిట్వీన్ కాంక్రీట్ దాంతోపాటు మ్యాస్టిక్ షీట్స్ వరకే రావాలి. అవి కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం పరిస్థితి ఉంది. ఎందుకంటే అమరావతి రాజధాని ప్రాంతంలోని అన్ని రోడ్లు వెంబడి యుటిలిటీస్తో పాటు సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ అన్ని రోడ్లు కనెక్ట్ చేస్తారు. రాబోయే రోజుల్లోని ఏదైతే మనం జనరల్గా వచ్చే వెహికల్స్ ఏదైతుందో పొల్యూషన్ కంట్రోల్ చేసేందుకు పూర్తి స్థాయిలో అందరూ సైకిల్స్ వాడే దిశగా కూడా ఇక్కడ సైక్లింగ్ ట్రాక్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రోడ్డు మీద వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాక్లు కూడా సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఈ పాలవాగుకు సంబంధించి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జిలో కూడా ఇదే తరహాలోనే సైక్లింగ్ ట్రాక్ను కూడా సిద్ధం చేస్తారు. దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి సైక్లింగ్ ట్రాక్ ఎంత ఉంటుంది, దీనికి సంబంధించిన నిర్మాణం ఎలా ఉంది? మనం చూస్తుంది సైకిల్ ట్రాక్. ఇది టోటల్ విడ్త్ వచ్చేసి 8.5 మీటర్ ఉంటుంది. దీంట్లోనే సైకిల్ ట్రాక్, సైడ్ వాక్ కూడా ఉంటుంది. దీని లోపల డక్స్ ఉంటాయి. మనం రోడ్ నుంచి ఎలా రోడ్ వచ్చే డక్స్ అని దీంట్లో పాస్ అయ్యి ఫ్రంట్ రోడ్డుకి వెళ్తూ ఉంటాయి. అసలు మొత్తం ఎలాంటి డక్స్ వస్తాయి వీటిలో? యూటిలిటీస్ ఏమొస్తాయి? మేజర్ యూటిలిటీస్ వచ్చి పవర్ ఎంఈ కేబుల్స్, ఐసీటీ కేబుల్స్ వెళ్తాయి. అవన్నీ కూడా దీని కింద నుంచే వెళ్తాయి. దీని కింద నుండి వెళ్తాయి. దీని లోపల డక్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక డక్స్ చూపిస్తాను. ఎందుకంటే ఇది కూడా ఇంజనీర్స్ చాలా ముందు చూపుతో డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ డక్స్ చూసినట్టే లోపల ఎంత ఉంటుంది మొత్తం మనకి? లోపల హైట్ విడ్త్ కావచ్చు, లోపల ఎంత ఉంటుంది మొత్తం? లోపల 3 మీటర్ ఉంటుంది. 3 మీటర్స్ విడ్త్ ఉంటుంది లోపలికి. ఒక్కసారి విజువల్ మీకు ఒకసారి నేను చూపిస్తాను. చూసినట్టయితే కింద మొత్తం 3 మీటర్స్ విడ్త్తోని భారీ డక్స్ లోపల ఉన్నాయి సైక్లింగ్ ట్రాక్ కింద. ఇటు లెఫ్ట్ గ్యారేజ్, రైట్ గ్యారేజ్ రెండు వైపులు కూడా ఇదే తరహాలోనే ఉంటాయి. ఎందుకంటే ఈ N4 రోడ్డుకి సంబంధించి రోడ్డుకి ఇరువైపులా ఇప్పటికే డ్రింకింగ్ వాటరు, స్ట్రోమ్ వాటరు, దాంతోపాటు ఐసీటీ కేబుల్స్, మరోపక్క పవర్కి సంబంధించి కూడా కేబుల్స్ ఇదే తరహాలోనే నా వెనకాల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలోని ఈ బ్రిడ్జ్ మీద కూడా అవి పాస్ అయ్యే దిశగా కూడా ఇక్కడ భారీ డక్స్ను సిద్ధం చేశారు. అవి దాదాపు 3 మీటర్స్ వరకు ఉంటాయి. ఇదే తరహాలోనే ఏదైతే నేను నించున్న ప్రదేశం అనేది ఏదైతే రైట్ గ్యారేజ్కి సంబంధించిన వైపు ఉన్న సైక్లింగ్ ట్రాక్కి సంబంధించిన వైపు, అదే లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ గ్యారేజ్ సైడ్ కూడా ఇదే తరహాలోనే భారీ డక్స్ను కూడా నిర్మాణం చేపట్టారు. మొత్తం ఈ బ్రిడ్జికి సంబంధించి దాదాపు అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఏదైతే లెఫ్ట్ గ్యారేజీకి సంబంధించి కూడా బిట్వీన్ కాంక్రీట్, దాంతోపాటు రైట్ గ్యారేజీకి సంబంధించి మ్యాస్టిక్ షీట్తో పాటు బిట్వీన్ కాంక్రీట్ వరకే పెండింగ్ ఉన్నాయి. మిగతా రోడ్డుకి సంబంధించిన నిర్మాణం జరుగుతున్నాయి. ఇంకా మరొకటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమరావతి ప్రాంతంలోని ప్రతి రోడ్డు వెంబడి ఏదైతే గ్రీనరీ ఎక్కువ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలోని ఈ బ్రిడ్జికి సంబంధించి గ్రీనరీ ఎలా ఏర్పాటు చేస్తారు, ఎలా ఉంటుంది? దీనికి ఈ బ్రిడ్జ్లో కూడా మీడియంలో 2.4 ఉంది. ఈ 2.4లో గ్రీనరీ ఏర్పాటు చేస్తారు. ఓకే, మిగతా ప్రదేశం వస్తుందా? ఆర్ఓడబ్ల్యూ బయట వస్తుంది. అదేమొస్తుంది? గ్రీన్ బెల్ట్ 3 మీటర్. 3 మీటర్ అంటే మొత్తం ఈ విడ్త్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జికి సంబంధించిన విడ్త్ ఒక్కొక్కటి ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు ఏమేమి ఉంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. టోటల్గా రోడ్ వచ్చేసి 50 మీటర్ ఆర్ఓడబ్ల్యూ. దీంట్లో బిఆర్టీ 7.5 మీటరు, లెఫ్ట్ క్యారేజ్ వైపు 7.5 మీటరు, రైట్ క్యారేజ్ వైపు 7.5 మీటరు, దాని తర్వాత సైకిల్ ట్రాక్ 3 మీటరు, గ్రీన్ బెల్ట్ 3 మీటరు, సైడ్ వాక్ 3 మీటరు, బఫర్ జోన్ 1 మీటరు. టోటల్గా 150 మీటరు. 150 మీటర్లు, 50 మీటర్స్ మొత్తం 50 మీటర్స్ రైట్ ఆఫ్ ఎయిర్ ఉంటుంది. అయితే చాలామంది ఈ పాలవాగు, కొండవీటి వాగు క్రాస్ చేసే రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో నిర్మిస్తున్న బ్రిడ్జిలు చాలా డౌన్లో ఉన్నాయి అనేది మాత్రం చాలామంది అందరూ డౌన్లో ఉంది, రేపు వాటర్ ఫ్లోటింగ్ కావచ్చు, రేపు రాబోయే రోజుల్లోని ఇక్కడ ఒక టూరిజం స్పాట్గా ఏదైతే బోట్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలోని అవి ఏ విధంగా కింద నుంచి వెళ్తాయి అనేది కూడా అందరికి చిన్న డౌట్ ఉంది. దాని గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్గా అవి డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ లో లెవెల్ బ్రిడ్జెస్. వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మనం చూస్తున్నట్టుగా కెనాల్ కన్స్ట్రక్షన్ త్రూ బ్రిడ్జ్ కనెక్షన్ చేస్తారు. ఓకే, గవర్నమెంట్ ప్లానింగ్ ప్రకారం దీంట్లో బోట్లు వెళ్ళడానికి అనువుగా ఉండేట్టు సిద్ధం చేస్తారు. అంటే ఇంకా కిందకి వెళ్తుంది అంటారా? ఓకే, డీప్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డీప్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అంటే చాలా మందికి ఈ బ్రిడ్జెస్ ఎలా ఉన్నాయంటే చాలా డౌన్లో ఉన్నట్లుగా, రేపు వాటర్ ఫ్లోటింగ్ కావచ్చు, ఏదైతే బోట్స్ కూడా దీని కింద నుంచి పాస్ అయ్యే దశగా ఎలా ఉంటుంది అన్నది కూడా అందరూ అనుకున్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన డీప్ ఎక్స్కవేషన్ పనులు జరుగుతున్నాయి. అవి కూడా పూర్తవుతే కనుక పూర్తి స్థాయిలోని ఒక
షేప్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం నిర్మాణ సంస్థ ప్రతినిధులు మనకి చెప్తూ ఉన్నారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని పాలవాగుకు సంబంధించి పాలవాగుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 30 బ్రిడ్జిలను కూడా అమరావతి ప్రాంతంలోని ఈ రోడ్ల దగ్గర నిర్మిస్తున్నారు. పాలవాగు క్రాస్ అయ్యే ప్రదేశంలోని తొలిగా దాదాపు 90% వరకు కంప్లీట్ అయిన బ్రిడ్జిగా ఇది మనం N4 రోడ్డు దగ్గర పాలవాగు క్రాస్ చేస్తున్న బ్రిడ్జిగా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన పనులు దాదాపు 90% వరకు కూడా కంప్లీట్ అయినాయి. ఇది కెనాల్స్ క్రాస్ చేసే క్రమంలో భాగంగా రోడ్లు క్రాస్ చేసే క్రమంలో భాగంగా బ్రిడ్జ్లు నిర్మాణానికి సంబంధించిన పరిస్థితి. కెమెరా పర్సన్ వర్మతో గాలిబ్ షాన్, C24 X 7 అమరావతి.